ఇది అన్న రాజంపేట అసెంబ్లీకి పోటీ చేసిన తర్వాత రాజంపేటలో జరుగుతున్న పరిస్థితులు, అక్కడ టీడీపీ నాయకులు కానీ, జిల్లా టీడీపీ నాయకులు కానీ ప్రవర్తించిన తీరుతో అన్న విసుగు చెంది నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇప్పుడే నేను సోషల్ మీడియాలో ఇంతకుముందు చూశాను మార్నింగ్. ఆయన వ్యక్తిగత నిర్ణయం ఇది. దానివల్లే రాజీనామా చేశారని నేను అనుకుంటున్నాను. మొత్తాన్ని చూసుకుంటే మీరు కూడా ఇటీవల కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. ఇటు ప్రజల అభిష్టం మేరకు నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఇప్పటికే మీ అన్నగారు అయితే చెప్పారు. సువాసి సుబ్రహ్మణ్యం గారు, మీ నాన్నగారు ఇటీవల మరణించిన పరిస్థితి, ఆయన కూడా కట్టగాలే వరకు కూడా నేను టీడీపీలో ఉంటాను కూడా ఇది చెప్పిన పరిస్థితి ఎలా తీసుకుంటారు? నాన్న రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. అదే మేము కూడా చేశాం. ఎప్పుడు నాన్న మాట కానీ, పార్టీ మాట కానీ మేము జవదాటలేదు. అయితే 2012 నుంచి 2024 వరకు మాకు పార్టీ ఏ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కానీ, ఎంపీగా పోటీ చేసే అవకాశం కానీ మాకు కల్పించలేదు. అయినా మేము పార్టీలో లేము. ఖచ్చితంగా పార్టీలో ఉన్నాము, పార్టీకి చేశాం. పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కూడా మేము పార్టీకి సపోర్ట్ చేశాం. అయితే 2024లో మమ్మల్ని రాయచోటి నుంచి రాజంపేటకు పంపించిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు, అక్కడ ఉండే నాయకులు చేసిన ద్రోహం, నమ్మక ద్రోహం, అలాగే నాన్న దగ్గర 2024 ఎలక్షన్కు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది నిస్వార్థంగా పనిచేసే అలాంటి వ్యక్తిని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం చేయమన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఆయనను చాలా బాధ పెట్టాయి. దాని గురించి నేను మాట్లాడాను. పార్టీకి జరుగు తెలిసిందా, జరగకుండా తెలిసిందా అనే విషయం నాకైతే తెలియదు. తెలుగుదేశం పార్టీలో మేము స్వచ్ఛంగా పనిచేశాం. నిజంగానే అక్కడ లోకల్ లీడర్ల వెన్నుపోటుతో మేము ఓడిపోయిన మాట వాస్తవమే. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి వీచినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పనికి మేము ఓడిపోయింది వాస్తవమే. కానీ తర్వాత పరిస్థితిని ఎవరి వల్ల ఇది జరిగింది, ఈ ద్రోహాలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అని పార్టీ ఎప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు.